పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక వ్యవస్థలు కుప్పగొలుతున్నాయా? పొరుగు దేశంలో రాజకీయ మార్పులు ఖాయమా? ప్రస్తుత ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయా? మంత్రి మొహసిన్ నఖ్వీకి ఆర్మీ చీఫ్ మునీర్కు ఉన్న లింక్ ఏంటి? బొద్దింకలు పాకిస్తాన్పై దండయాత్ర చేసేంత వరకు ఆగకూడదని పాక్ ఆర్మీ పెద్దలు డిసైడ్ అయ్యారా? కాంగ్రెస్ జనతా పార్టీ సీజేపీ ఇటీవలి కాలంలో ఢిల్లీని ఎంతగా ఊపేసిందో తెలిసిందే. బొద్దింకల దెబ్బకు భారత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా కాక్రోజ్ ఉద్యమం ప్రారంభమయ్యే ప్రమాదం ఏర్పడిందని అక్కడి నేతలు, అధికారులు భయపడుతున్నారు. దేశంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమాలు పెరిగిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా జెన్జీ తరహా ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మంత్రి ఒకరు అవినీతిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పాకిస్తాన్ లో పవర్ షేకప్ ఖాయమా? అక్కడ ప్రస్తుత ప్రధానమంత్రిని గద్దెదించేసే పరిస్థితి వచ్చిందా? ఇలాంటి చర్చ గల్లీ గల్లీలో వినిపిస్తోంది. పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ వరుస కామెంట్స్ చూస్తుంటే దేశంలో ఏదో జరగబోతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు అత్యంత సన్నిహితుడు, ఆయన బంధువు కూడా అయిన నఖ్వీ మాటలు ఇప్పుడు దేశ ప్రజలందరి చెవుల్లో మారుమోగిపోతున్నాయి. పాకిస్తాన్ చరిత్రలో కనీవిని ఎరుగని స్కామ్ జరిగిందని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని నఖ్వీ హెచ్చరించారు. ఈ స్కామ్ లో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్స్, బ్యాంకర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారని, అయినా ఎవరిని వదిలిపెట్టేదే లేదని నఖ్వీ ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా లంచగొండితనం పెరిగిపోయిందని, కొందరు వ్యక్తులు బహిరంగంగానే అవినీతి సొమ్మును అందుకుంటున్నారని నఖ్వీ ఆరోపణలు సంధించారు. పాకిస్తాన్ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ, ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రస్తుత పాలకులు సిద్ధంగా లేరని, అసలు వాళ్లకు అంత సత్తా లేదని కూడా నఖ్వీ విశ్లేషించింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాకిస్తాన్ వ్యవస్థలు పతనమంచున ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 10 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందని నఖ్వీ ప్రకటించారు. పాకిస్తాన్ మంత్రి ఆందోళనలో అర్థం ఉందని ఒప్పుకోవాల్సింది. దక్షిణాసియాలో జెన్జీ ఉద్యమాలు ఊపందుకున్న తరువాత అవి ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ లోకి అడుగుపెట్టే వీలుంటుందని నఖ్వీ లాంటి వారు భయపడుతున్నారు. అక్కడ కూడా పేపర్ లీకులు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బుల వసూళ్లు బాగానే సాగుతున్నాయి. ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది. జెన్జీ ఎంట్రీ ఇచ్చి నేతలను దోషులుగా నిలబెట్టే లోపే మార్పుకు ప్రయత్నిస్తే మంచిదన్న అభిప్రాయం మేధావి వర్గంలో వేళ్లూనుకుంది. వాస్తవానికి పాకిస్తాన్ లో రాజకీయ అనిశ్చితి పెరిగిపోతోంది. అటు బలూచిస్తాన్, ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భద్రతా దళాల నియంత్రణ లేకుండా పోయింది. పీఓకే ఎన్నికల్లో విస్తృతంగా మోసాలు, హింస జరిగాయని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో తొందరలోనే ఏదో జరుగుతోందని అనుమానిస్తున్నారు. పీపీపీ, పీఎంఎల్ నవాజ్ షరీఫ్ పార్టీల మధ్య సంబంధాలు క్షీణించిన పరిస్థితుల్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ స్థిరత్వంపై కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను సుదీర్ఘకాలం జైలులో ఉంచడంతో జనంలో అసంతృప్తి, అనుమానాలు పెరుగుతున్నాయి. ఇమ్రాన్ ను వెంటనే విడుదల చెయ్యాలంటూ ఇమ్రాన్ పార్టీ, పీటీఐ చేస్తున్న నిరసనోద్యమాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు ఏదైనా జరిగితే రక్తపాత ఉద్యమాలు ఖాయమన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా ఇమ్రాన్ ను విడుదల చేసేందుకు పాక్ ఆర్మీ సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. పాకిస్తాన్ సైనిక వ్యవస్థలోని కొన్ని విభాగాలు ఈ రాజకీయ పరిణామాలను దగ్గరగా పర్యవేక్షిస్తున్నాయి. కూటమి మరింత ఒత్తిడికి గురవుతుంటే రాజకీయ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు
విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఆర్మీ చీఫ్ కు అంతరంగికుడైన మంత్రి నఖ్వీ కీలక నేతగా ఎదిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భారత్ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉందని చెప్పడం ద్వారా సైనిక పాలనకు పాక్ ప్రజలను సమాయత్తం చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని దేశ చరిత్రను బాగా అధ్యయనం చేసిన కొందరు మేధావులు చెబుతున్నారు.